హలో బ్రో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సరదాగా ఫోటోలు దిగడం అన్నా వీడియోలు చేయడం అన్నా చాలా అసాధారణంగా అయిపోయింది. అంటే చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా వీడియోలు చేసినా సరే, ఫోటోలు తీసుకున్నా మనకి మంచి కెమెరామెన్లో ఫోటో తీసినట్టుగా రావాలనుకుంటే, మంచిగా మనకి స్టైల్స్ అన్నది యూజ్ చేసుకోవాలంటే మనకి ఎక్కువగా మొబైల్ ఎక్కడో చోట నిలబెట్టాలన్నప్పుడు మనం ఏం చేయాలి? మొబైల్ని ఎక్కడో చోట అదునుగా నిలబెట్టాలి. అదును లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఇలాంటి సెల్ఫీ స్టిక్లు వాడతాం. మరి ఇలాంటి సెల్ఫీ స్టిక్లు మీరు ఇది తెలుసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే, నేనైతే ఏ లింక్ ఇవ్వట్లేదు, కానీ ఇది ఎక్కడ కొన్నాను అన్నది అయితే చూపించాను. దీని పేరు కూడా దాంట్లో ఉంది, ఎల్డోమో, చైనా మేడ్ ఇన్. కాకపోతే నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు నేనైతే పట్టుకున్నాను. కేవలం బ్రదరు, తక్కువ అని నేను చెప్పను, డబ్బుల్ని ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు. కాకపోతే 265 రూపాయలుగా ఆ లోపు అయితే నాకు పడింది. ఓకే, నేను దీని అయితే మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కెమెరా ఆన్ చేశాను. ఒక క్లిక్, ఇక్కడికి రిమోట్ ఉంది కాబట్టి రిమోట్తో క్లిక్ కొట్టినంతే ఫోటో పడిపోయింది. ఓకే, మళ్ళీ యాస్టీస్ మళ్ళీ ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ ఆన్ చేశాను. చూడండి, ఆన్ అయిపోయింది. ఇక్కడ మొత్తం రిమోట్ సిస్టమ్ అనమాట. ఇదంతా వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది, చూస్తున్నారు కదా. ఈ రిమోట్ కనెక్ట్ చేసిన మొబైల్కి బ్లూటూత్ ద్వారాగా వాయిస్ అయితే క్లారిటీగా వస్తుంది. మళ్ళీ వీడియో అయితే ఆగిపోవచ్చు. చూడండి, మంచి బ్లాగ్ చేయాలనుకున్నా, ఎవరైనా సరే సరదాగా టిక్టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళందరికీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇదైతే మీరు యూజ్ చేయొచ్చు, ఉపయోగకరంగా ఉంటుంది. వాడిన తర్వాత మీకే తెలుస్తుంది ఇది బెస్టా కాదని. ఓకే, జై హింద్.